బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయని ఆక్షేపించారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజలు ఆ పార్టీలకు ఓటు వేయలేదని తెలిపారాయన. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్ లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం. ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళని అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు